నమస్తే. నేను మీ సలీం. మన ముఖ్యమంత్రి సిబిఎన్ గారు గత కొన్ని రోజులుగా అమరావతి, పోలవరం, పవర్ సెక్టార్, అంతేకాకుండా ల్యాండ్ అండ్ మినరల్స్ అండ్ మైనింగ్ సంబంధించి వైట్ పేపర్ ప్రజెంటేషన్స్, శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ వైట్ పేపర్ ప్రజెంటేషన్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ అన్ని ప్రజెంటేషన్స్ కూడా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రోగ్రాం లాగా మాత్రమే ఉన్నాయి, కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏమాత్రమూ లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వైట్ పేపర్ ప్రజెంటేషన్లో సిబిఎన్ గారు చెబుతూ వస్తున్నట్టు కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది, దొంగ కాంట్రాక్టులు చేశారు, మోసాలు చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, భ్రష్టు పట్టించారు అని చెబుతూ వస్తున్నారు. మరి ఈ వేల కోట్ల అవినీతికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు, ఎవరు ప్రూవ్ చేశారు, ఏ హైకోర్టు ఈ నెంబర్స్ని రిలీజ్ చేసింది? ఇవన్నీ నిజాలా, అబద్ధాలా? మరి ఎందుకు ఈ వైట్ పేపర్ ప్రజెంటేషన్స్లో ఈ వేల కోట్ల అవినీతి అనేది చెబుతూ వస్తున్నారు అనేది నా క్వశ్చన్. అంతేకాకుండా సిబిఎన్ గారు చెప్పినట్టు ఇవన్నీ కనుక నిజాలైతే గత ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కాంట్రాక్టర్లు, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరినీ కనుక అందరి మీద కనుక కేసులు పెడితే ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి జైళ్ళు ఏవి కూడా సరిపోవు. ఇది పక్కన పెడితే మన సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత చాలా ప్రెస్ మీట్లలో కొన్ని వ్యవస్థలకు సంబంధించి ఎంత డబ్బు ఉందో తెలియదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎంప్లాయీస్కి ఎలా శాలరీలు పే చేయాలో తెలియదు, లోతుగా పరిశీలించాలని చెబుతూ వస్తున్నారు. మరి ఈ సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన అధికారులు, కలెక్టర్లు అయితేనేమి, గ్రూప్ 1 అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ కదా, వీళ్ళందరికీ ఈ డేటా ప్రొవైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ వైట్ పేపర్ సంబంధించి ఈ బురద జల్లే ప్రోగ్రామ్ సంబంధించిన నెంబర్స్ అంతే ఈజీగా ప్రొవైడ్ చేయగలిగిన వారు కరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కొన్ని వ్యవస్థలకు సంబంధించి ఎందుకు అంతే ఫాస్ట్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం చెప్పినట్టు సంక్షేమము, అభివృద్ధి, సంపద సృష్టించడం అనేది ప్యారలల్గా చేస్తాము అని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈ వైట్ పేపర్స్ అనేది 3 monthsకి ఒక్కసారి, గోయింగ్ ఫార్వర్డ్ 3 monthsకి ఒకసారి ఎంత సంపద సృష్టించారు, ఎంత సంక్షేమం చేశారు, ఎన్ని అప్పులు చేశారు అనేవి ఎవ్రీ 3 months వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయకూడదు? రిలీజ్ చేస్తే ప్రజల్ని ఈ పరిపాలనలో భాగస్వాములు చేసిన వాళ్ళు అవుతారు, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్, ప్లీజ్ రిలీజ్ ఎ వైట్ పేపర్ ఎవ్రీ 3 months వన్స్ ఆన్ సంపద ఎంత సృష్టించాం, ఎన్ని అప్పులు చేశాం అనేది, ఎంత వర్కింగ్ క్యాపిటల్ ఉంది, ఎంత నికర ఆదాయం ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించి ఉంది అనేది రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంతేకాకుండా ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఈ ప్రజెంటేషన్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ఆర్గనైజేషన్లో కూడా ఈ డిజిటల్ స్క్రీన్స్ని యూజ్ చేస్తూ, పాయింటర్స్ని యూజ్ చేస్తూ ఎంతో చక్కగా ప్రజెంటేషన్స్ అనేది ఉంటాయి. ఈ సీఎం గారు రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ కనుక మనం పరిశీలిస్తే ఆ చేతిలో స్టిక్ ఏంటి, ఆ స్క్రీన్ ఏంటి, ఈ ప్రొజెక్టర్స్ ఏంటి? సో సీఎం స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ప్రజెంటేషన్కి సంబంధించి చూడడానికి చాలా ఆడ్గా ఉంది. సో ప్లీజ్ ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లీజ్ యూజ్ డిజిటల్ స్క్రీన్ అండ్ పాయింటర్స్. చూడడానికి ఈ ప్రజెంటేషన్స్ ప్రజలకు చాలా చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ.